హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. ఓకే, బిగ్ బాస్ ని యూస్ చేసుకొని సో సక్సెస్ వేలు వెళ్దాం వెళ్దాం అనుకుంటున్నాను అంతే. ఆబ్వియస్లీ వచ్చిన ఫేమ్ ఆబ్వియస్లీ అది చాలా ప్లస్. అంటే ఎవరికి అంత ఈజీగా రాదు అది త్వరగా. అవును, అది వచ్చింది, నాకు ఆ ఫేమ్ వచ్చింది. ఆ వచ్చినప్పుడు అది హ్యావ్ టు యూటిలైజ్ ఇట్ ప్రాపర్లీ. సో నిజం. అందుకని నేను చాలా మూవీస్ వచ్చినా సరే ఏ ఒప్పుకోకుండా నా స్టోరీస్ రాసుకుంటున్నాను. అండ్ ఐమ్ వర్కింగ్ ఆన్ బిగ్ థింగ్స్ అనమాట. గోయింగ్ గుడ్. లైక్ బిగ్ బాస్ ఆఫర్ ఎట్లా వచ్చింది, వచ్చినప్పుడు మీకేం అనిపించింది? అంటే మోడలింగ్ చేశాం కదా, గిన్నిస్ వరల్డ్ రికార్డ్. అవును. అంటే ఒకనొక టైంలో ఏమైందంటే నాకు ఒక ట్రోఫీ వచ్చింది, విచ్ ఇస్ చెన్నైలో ఒక అవార్డ్ ఫంక్షన్ అయింది. ఓకే, ఇండియా నుంచి టాప్ మోడల్స్ లో లిస్ట్ లో నాకు వచ్చింది. అదే టైంలో చెన్నైలో నుంచి 96 మూవీ అని ఒక మూవీ ఉంది, త్రిషా గారు చేశారు. త్రిషాకి ప్రేమణి గారికి ఫ్యామిలీ మ్యాన్ నుంచి వెబ్ సిరీస్ నుంచి ఒక అవును. అవార్డు. వాళ్ళతో పాటు నాకు ఒక అవార్డు, అంటే మోడలింగ్ నుంచి నాకు వచ్చింది అనమాట. ఓకే, వచ్చినప్పుడు సంహో అక్కడ వాళ్ళు కొంతమంది నాకు డిస్కషన్ చేసుకోవడం, ఆ ట్రోఫీ నాకు ప్లస్ అయింది అనమాట. వైడ్ రేంజ్ ఆఫ్ పబ్లిక్ కి సంహో అంత పెద్ద, అంటే మనకి తెలుగులో నంది అవార్డ్స్ ఎలాగో ఆ టైప్ లో అవార్డ్స్ అనమాట. అది ఒక ప్రెస్టీజియస్ అవార్డ్. ఆ అవార్డ్ ఫంక్షన్ లో ఇది అందరికీ వచ్చేసరికి నా పేరు కూడా వచ్చేసరికి కొంచెం పీపుల్ సంథింగ్ ఈ అబ్బాయి బాగానే చేస్తున్నాను అనుకుంటా చెప్పి ప్రొఫైల్ తెలుసుకోవడం అటు నుంచి అలాగా వచ్చింది అనమాట ఆఫర్. సో అది నాకు ప్లస్ అయింది. వచ్చిన వెంటనే ఐ వాస్ లైక్ షాక్, నిజమే కాదా సంథింగ్ వస్తే బాగుండు. అంటే బిగ్ బాస్ లో చాలా మంది అంటే ఇంటర్వ్యూస్ తీసుకుంటారని చెప్పి విన్నా, ఎంతో 100 మందికి తీసుకుంటారన్న. నేనేంటంటే ఎలాగైనా సరే కొట్టాలి, ఫస్ట్ టైం వచ్చింది ఫస్ట్ టైం వెళ్ళిపోవాలి అని చెప్పి మళ్ళీ సెకండ్ టైం ఎప్పుడైనా చూద్దాం అన్నట్టుగా కాకుండా బాగానే ఉంది. అంటే అంత వెయిట్ వచ్చాక రెగ్యులర్ కలిసి అంత ఇది కాదు, కానీ ఎప్పుడైనా కలిసినప్పుడు విల్ టాక్ వెరీ గుడ్ యాక్చువల్లీ. ఇంకా బాగా మాట్లాడుకుంటాం, బాగా ఎంజాయ్ టైం స్పెండ్ చేస్తాం బాగా. సో మీరు బయటకు వచ్చాక నాగార్జున గారితో మీ రిలేషన్? అంటే నాగార్జున గారితో అంటే రిలేషన్ అంటే ఆయన బిజీ ఉంటారు కదా, ఎప్పుడైనా కలిసినప్పుడు. కానీ ఒకసారి షూటింగ్కి వెళ్ళాను, బంగారు రాజు షూటింగ్ అవుతుంది. వెళ్ళినప్పుడు ఆయన వచ్చి హక్ చేసుకొని జెస్సీ బాయ్ హౌ ఆర్ యూ అని చెప్పి బాగా మాట్లాడి భుజం చేసుకుని ఒక 5-10 minutes దాకా అలాగే మాడుతూ అన్ని కనుక్కున్నాడు. ఇలా చేసుకో అని చెప్పి కొంచెం గైడెన్స్ లాగా ఇచ్చారు. తర్వాత మొన్న ఈ మధ్య కూడా నేను ఒక మూవీ స్టోరీ రాశాను, అది ఒక పెద్ద లెవెల్ వెళ్తుంది. అందులో లుక్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది. ఆ లుక్ చూపించాను అనమాట సార్కి. ఆయన వెంటనే నవ్వుకొని పక్కన వాళ్ళందరికి కూడా, ఫ్రెండ్స్ అందరికి కూడా చూపించి, లుక్ దిస్ గాయ్ రిటర్న్ ఎస్ వండర్ఫుల్ సబ్జెక్ట్ చెప్పిన వెంటనే మైండ్ బ్లోయింగ్ అనిపించింది అని చెప్పి, జెస్సీకి డెఫినెట్గా ఫ్యూచర్ ఉంది నీకు అని చెప్పి బాగా అంటే మంచి బూస్టప్ ఇచ్చారు ఆయన. అంటే ఇప్పుడే రైటర్ అన్నారు కదా, ఇప్పుడు డైరెక్షన్ కూడా? రైటింగ్, డైరెక్షన్ చేయట్లేదు నేను. ఓకే, అంటే ఆ స్టోరీ రాసి యాక్ట్ చేస్తాను. సో ఆయన ఆ స్టోరీ మామూలు లైన్ చెప్పాను సార్కి, సార్ దిస్ ఇస్ వాట్ సార్ సబ్జెక్ట్ అంటే ఆయన షాక్ అయ్యారు. ఇలాగ అంత మంచి పాయింట్ తీసుకున్నాం అని చెప్పి ఆయన బాగా ఇంప్రెస్ అయ్యి ఫ్యూచర్ మీకు మంచి ఉంటుంది. సో ఎవరు అనుకుంటున్నారు కాస్టింగ్ అందులో? అంటే నాకేమైనా ఛాన్స్ భ్రమణిక అయితే లేదండి. ఎందుకు భ్రమణిక నువ్వు వచ్చి డామినేట్ చేస్తాను, నీ అందంతో అందరు నిన్నే అట్రాక్ట్ చేసుకుంటావు. నేను ఎంత యాక్ట్ చేసినా సరే అందులో జెస్సీ కనిపించదు. ఎవరైనా కొంచెం డస్కీ, కొంచెం లో, అంటే కొంచెం బిలో యావరేజ్ అమ్మాయి అయితే బ్రహ్మాండం పెట్టుకుంటే ఇంకా బ్రహ్మాండం చూస్తారు ఆబ్వియస్లీ. అయితే ఇప్పుడు నన్నే చూస్తున్నారా మీరు? నేనే చూస్తున్నాను కదా బ్రహ్మ, నువ్వేంటి వాట్ నాట్, యువర్ యాక్ట్రెస్, యువర్ యాంకర్, యువర్ డాన్సర్, యువర్ ఇన్స్టాగ్రామర్, సింగర్, యువర్ వ్లాగర్, యువర్ సింగర్, వాట్ నాట్. జెస్సీ గారు లాగా ఐఎమ్ ఎ ప్లంబర్, యాక్టర్. సో నేను కూడా అంతే. ఓకే, సో మీ లైఫ్ లో క్రష్ సమంత అలా కాదు, మీ రియల్ లైఫ్ లో ఈజీగా భలే చెప్పేస్తారు సమంత ఎస్కేప్. అరే బ్రహ్మ కన్నా పెద్ద క్రష్ అవ్వట్లేదు నాకు ఎక్కడ లేదు. నేను నమ్మను. చిన్నప్పుడు క్రష్ చెప్పు. అమ్మాయి పేరు మర్చిపోయినా, అఫ్రీన్ అమీరాను ఉండేది ఒక అమ్మాయి. క్రష్ పేరు మర్చిపోతారా? అదే స్కూల్లో కదా, అమీరాను అఫ్రీన్ ఏదో ఉండేది, అమీరా అనుకుంటా. ఓకే, అంటే ఆ అమ్మాయి లైక్ చిన్నప్పుడు ఉన్నప్పుడు నా పక్క బెంచ్, నా ముందు బెంచ్ చాలా బాగుండేది. అప్పట్లోనే బాయ్ కట్, అదే కొంచెం డిఫరెంట్ గా తీసి అమ్మాయి స్టైలిష్ గా ఉండేది బాగా. చిన్నపిల్ల అప్పటికి, నేను చిన్నపిల్లనే. సో అమ్మాయి పక్కనే కూర్చొని, ఏ క్లాస్ లో ఇది? అరౌండ్ లైక్ 6th 5th అలాగా ఉంటది. అంటే అప్పటి నుంచి మనకి పిల్లలు ఉన్నాయి. ఆ అమ్మాయికి కావాలని ఏదో ఒకటి కెలికి కావాలని చాక్లెట్ ఇవ్వడం. అప్పుడు 1 రూపాయి చాక్లెట్స్ ఎక్కువ, అవి ఇచ్చి హాయ్ మాట్లాడడం,
ఆ అమ్మాయి ఏమో ఓకే ఓకే అని చెప్పి ఆ అమ్మాయి కొంచెం యాటిట్యూడ్ దుబ్బేది. బట్ స్టిల్ అప్పుడే చిన్నప్పుడే చిన్నప్పుడే అమ్మాయికి యాటిట్యూడ్ ఎక్కువ, నాకు యాటిట్యూడ్ తక్కువ అంతే. ఇప్పుడు ఏమైనా మారిందా మీకు? యాటిట్యూడ్ పెరిగిందా అప్పుడు మీద? లేదండి, ఇంకా తగ్గిపోయిందండి. సో ఏంటి ఇప్పుడు ఎవరు లేరా క్రషెస్? ఎవరు లేదమ్మా. నిజంగా నేను అడుగుతా షార్ప్ గా, సింగిల్ ఆర్ కమిటెడ్? సింగిల్. సింగిల్ లేదు, నాకు ఎందుకో నవ్వుది కావట్లేదు చేసి. అదే సింగిల్ నాన్న. అరే Single. మింగిల్ అయితే ఫస్ట్ నీకే ఫోన్ చేసి చెప్తా. ఎందుకు అవ్వట్లేదు? పోనీ మింగిల్ మింగిల్ నీతోనే అవుతాను. అస్సలు పేర్లు రాకుండా స్టోరీ తెలియకుండా ఏమైనా మాట్లాడుతున్నావు నువ్వు. సరే ఆ. ఇప్పుడు ప్రస్తుతంగా సింగిల్. ఐఎమ్ సింగిల్. ఓకే. ఓకే, అదే ఎందుకు అట్లా ఎందుకు డిసైడ్ అయిపోతున్నారు అబ్బాయిలు? నాకు అర్థం కావట్లే. సింగిల్ గా ఉంటా, ఎవరితోని మాట్లాడి, ఇట్లా ఎందుకు తప్పే పెట్టుకుంటున్నారు? ఉంది. అరే ఎందుకు అంటే ఏమైనా గాయం అయిందా మనసుకి? గాయం అవ్వలేదమ్మా. ఒక్కటైనా ఉంటుంది, డెఫినెట్ ఒక్కటైనా అవుతుంది. గాయం అయితేనే ఈ గాయం decision కి ఉంటుంది, వస్తారు. అది కామన్. అంటే అది మన common అమాయకత్వానికి, మన ఇమ్మెచ్యూరిటీకి గాయం ఎక్కువ అవుతుంటాయి. ఓకే, ఒక చిన్న స్టోరీ కట్టే తెచ్చే అలాగా చిన్నగా చెప్పేసాను, మాకు ఏ పెద్ద దూతు. ఇద్దరు క్లోజ్ అయ్యాం, బట్ తను వేరే లెవెల్లో వేరేలాగా వెళ్ళింది. ఓకే సో అది ఇంకో పర్సన్తో ఉండి మనం తీసుకెళ్ళిపోయాం అంతే. ఓకే, అది ఒకటే, సింపుల్. అది అంతే. నిజమే. ఎవరైనా ఇద్దరు పర్సన్ లో మధ్యలో ఒకరు వస్తే డెఫినెట్ గా రిలేషన్ అది పాడైతుంది. ఇదైంది. అప్పుడు ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇన్ టు బుల్షిట్ అనుకున్నా. సో అవునా? ఐమ్ జస్ట్ గోయింగ్ ఇన్ ద ఫ్లో అంతే. ఓకే, అది ఎప్పటికి బయటకు వచ్చారు? లైక్ మనకి ఏం లేదండి. నెక్స్ట్ రోజు మార్నింగ్ కి రిలాక్స్ అయిపోయి నెక్స్ట్ రోజు మార్నింగ్ కి నేను ఇంకో అమ్మాయిని మెసేజ్ చేసి ఇంకొక అమ్మాయితో కలిసి బయటికి వెళ్ళాను. వావ్, మనకి ఏం లేదండి. ఇంత స్పోర్టివ్నెస్ ఎలా అది? అంటే మన బతకలేము ఇండస్ట్రీలో ఉన్నప్పుడు. ఇలాంటి మనం వర్క్స్ అంటే ఇండస్ట్రీనే కాదు, ఎప్పుడైనా సరే నీకంటూ ఒక లైఫ్ ఉంటుంది, నీకంటూ ఒక రూట్స్ ఉంటాయి. దీని బొక్కలో దీనికోసం మనం ఫీల్ అవ్వకూడదు అంతే. ఓకే, మీరు చాలా వెంటనే స్పోర్టివ్ గా బ్రేకప్ అవగానే మార్నింగ్ లేసి వేరే వాళ్ళతో అని అంటున్నారు, ఐ మీన్ వేరే వాళ్ళతో మాట్లాడుతున్నారు అని అంటున్నారు. సో మా యూత్ కి ఎలా చెప్తారు? చాలా మంది బ్రేకప్ అయిపోయి స్టిల్ ఇంకా సంవత్సరాలైనా అందులోనే ఉంటున్నారు. నేను చెప్పేంత గొప్ప కాదు, బట్ స్టిల్ ఎందుకు ఏంటంటే కాదు జెస్సీ, అలా సింపుల్ ఎగ్జాంపుల్. అంటే నీ సింపుల్ ఎగ్జాంపుల్ ఎలా చెప్పాలంటే, నేను ఒక అమ్మాయిని ఇష్టపడినప్పుడు ఐ ఫెల్ లైక్ షీ ఈస్ ద వన్ అని అనుకున్నాను. ఆబ్వియస్లీ చీట్ ఏదర్ తప్పులే ఎటైనా ఉండొచ్చు. వెన్ వీ గాట్ చీటెడ్ బై దెమ్, ఏమనిపించాలంటే మనకి అక్కడతో అయిపోయింది అనుకోకుండా, అంటే మనకి ఇంకా ఆప్షన్స్ ఉన్నాయి. నాకు నెక్స్ట్ రోజు పొద్దున్న లెగిసిన వెంటనే ఒక మెసేజ్ చేసిన వెంటనే ఇంకో అమ్మాయి రిప్లై ఇచ్చింది. సో ఆ అమ్మాయితో కలిసి బయటికి వెళ్ళా. దాని తర్వాత 10 ఆప్షన్స్ వచ్చాయి నాకు ఇంకా. సో ఆప్షన్స్ వస్తూనే ఉంటాయి. ఇది మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఐఫోన్ మొబైల్ ఉంది. ఐఫోన్ మొబైల్ ఇప్పుడు నేను 14 కొన్నాను. 14 కొన్నాక ఇది నాకు మొబైల్ నా దగ్గర ఉందని చెప్పి అనుకోవడానికి లేదు. నెక్స్ట్ ఇయర్ మనకి ఇంకా 15 వస్తుంది, 16 వస్తుంది, 17 వస్తుంది. సో ఇది పోయిందని చెప్పి దీనికోసం ఫీల్ అవుతూ కూర్చోకుండా నెక్స్ట్ ఇంకో మూవ్ ఆన్ మూవ్ ఆన్ అవ్వాలి అవ్వాలని చెప్పి. సో చాలా ఆప్షన్స్